ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. మీ సహోదరుడనైన నేను, యేసుక్రీస్తు శ్రమలలో పాలిభాగస్థుడనైన నేను, దేవుని వాక్యము నిమిత్తం, యేసయ్యను గురించిన సాక్ష్యము నిమిత్తం పద్మాసు ద్వీపములో పరవాసినైతిని. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా, చాలు ఆత్మవశుడై ఉండగా బోరధ్వని వంటి ఒక గొప్ప శబ్దాన్ని యోహాను వినగలిగాడు. దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టు కూడికలో ఇంతవరకు మనం కొన్ని విజ్ఞాపనల గురించి ప్రార్థన చేశాం. ఈ ప్రార్థనలో నిన్ను నువ్వు శుద్ధీకరించుకోవడానికి, నిన్ను నువ్వు పవిత్రపరచుకోవడానికి యేసయ్య మన కొరకు పంపబడినటువంటి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో దిగివచ్చి మనస్సాక్షిని సైతం బాగు చేశాడు. ఎస్, ఈ లోకంలో ఉన్న సబ్బులు, సర్ఫులు, షాంపులు, పెనాయిల్, లిక్విడ్స్ ఇలాంటివి శరీరాల్ని, వస్తువుల్ని బాగు చేస్తాయేమో కానీ మనస్సుని, మనస్సాక్షిని శుద్ధి చేయగలిగినటువంటి ఒకే ఒకటి యేసయ్య రక్తం. అది పరిశుద్ధాత్మ వలన కలుగుతుంది. ఆ రక్తం నిన్ను పరిశుద్ధపరుస్తుంది. ఎందుకు పవిత్రపరచాలి, పరిశుద్ధపరచాలి అంటే, ఇదిగో మన సహోదరుడైన యోహాను పద్మాసు దీవిలో ఆత్మవశుడై ఉండగా, జాగ్రత్తగా మాటలు మీరు ఆలోచించండి. డ్రమ్ము కొట్టినప్పుడు, ఉద్యోగంగా పాటలు పాడినప్పుడు, లేదా బలమైన వాక్కు నిన్ను సంధించినప్పుడు, లేదా ఎవరో నిన్ను ప్రోత్సహించినప్పుడు, బలవంత పెట్టినప్పుడు, ఏదో ఒక ఆశ్చర్యమైన సంగతి నీ కన్నులకు కనబడ్డప్పుడు, నిన్ను ప్రేరేపించినప్పుడు కాదు. భయంకరమైన క్రూర మృగాల మధ్యలో, తాపకరమైన విష సర్పాల మధ్యలో, ఎవరు లేని భయానకమైన అరణ్యములో యోహాను ఒంటరిగా ఉన్నప్పుడు తను ఆత్మవశుడైపోయాడంట. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వేమైపోతున్నావు? ఈరోజు ఒంటరిగా ఉన్నప్పుడు నీ పరిస్థితి ఏమైపోతా ఉంది? ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచనలు ఏమైపోతా ఉన్నాయి? కానీ దేవుని పనిలో జత పనివాడు మన సహోదరుడు యేసయ్య వాక్యం విషయమై శ్రమల కొరకు అప్పగించుకున్న అపోస్తలుడు చెప్తున్న మాట ఏంటంటే, పద్మాసు దీవిలో ఆత్మవశుడై. ఈరోజు ఎన్ని సంవత్సరాలైనా పరిశుద్ధాత్మ అనుభవమే నీకు లేదు. కారణం ఏంటంటే ఆత్మవశం అవ్వట్లేదు. నువ్వు లోకానుసారంగా లోకవశం అయిపోతున్నావు, లోక స్నేహ వశం అయిపోతున్నావు, రాజకీయ వశం అయిపోతున్నావు, సినిమా వశం అయిపోతున్నావు, పాప వశం అయిపోతున్నావు. ఈ లోకాన్ని దాన్ని వెనకాల పడిపోతున్నావు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆసక్తి, ఆత్మను అనుభవించాలి, ఆత్మను పొందాలి, ఆత్మలో ఆనందించాలి అన్న తాపత్రయం నీలో కలగట్లేదు. ఎందుకంటే దేవుడు మనిషిని సృజించిన తర్వాత ఈ మట్టి మూసలో జీవాత్మను ఊదాడు. ఆయన ఆత్మవశుడై ఉండమని, ఆత్మలో పరవశించమని, ఆత్మలో ఆనందించమని. ఈ లోకంలో ఉన్నది ఏది నిన్ను తృప్తిపరచలేని ఒక గొప్ప సంతృప్తి పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉండాలని జీవాత్మను ఊది నిన్ను బ్రతికించి బాగు చేసి సజీవ లెక్కలో నిలబెట్టి ఆ ఆనందములో నిన్ను పాలిభాగస్తుని చేయాలని యేసయ్య రక్తము చేత నిన్ను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధాత్మను వరమును నీకు అనుగ్రహించాడు. ఇప్పుడు నువ్వు ఆ వరము చేత ఆత్మలో ఆనందించాలి. అప్పుడు ఆత్మలో ఆనందించిన నిన్ను ఏ తెగులు సమీపించదు, ఏ రోగము దరికి రాదు. చీకట్లో సంచరిస్తున్న ఏ తెగులు నీ యొద్దకు రాదు, అది నిన్ను పాడు చేయలేదు. కారణం, నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన నీ హృదయంలో నివాసం ఉండి నువ్వు నడవలసిన మార్గాన్ని, నువ్వు వెళ్ళవలసిన త్రోవను, మాట్లాడవలసిన మాటల్ని సమస్తము నీకు తెలియజేస్తున్నాడు. ఏం మాట్లాడాలో ఆయన నీకు బోధిస్తున్నాడు, ఎలా నడవాలో నీకు తెలియజేస్తున్నాడు. అంతరంగంలో ఒకవేళ ఏదైనా అనాలోచన, చేదైన వేరు మొలకెత్తినప్పుడు దానిని తుంచి కడిగి తీసి మరల నిన్ను మంచి ద్రాక్షవల్లికి అంటు కడుతున్నాడు. ఆత్మవశుడై ఉండాలి. ఎంతగా అంటే అరణ్యములో ఉన్నాడన్న సంగతి. నిజానికి పద్మాసు ద్వీపంలో అరణ్యములో ఉన్నప్పుడు ఆయనకు రావాల్సిన ఆలోచనలు ఏంటి?
నేను ఎలా బ్రతకాలి, ఏం తినాలి, నాకు ఏదైనా అయితే ఎవరు చూడాలి, ఇక నేను ఇంతటితో ముగిసిపోవాలి, నా జీవితం ఇంతేనా, ఆ భయం, ఆహారాన్ని గురించి, ఆకలి గురించి, వస్త్రాన్ని గురించి, చలిని గురించి, క్రూర మృగాల గురించిన రక్షణ భయం రావాలి అతనిలో. కానీ వీటన్నిటిని విడిచిపెట్టి, వీటన్నిటిని మర్చిపోయి ఆత్మలో ఆనందిస్తున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు అన్నీ ఉండి అవకాశం ఉన్నా కూడా నువ్వు పరిశుద్ధాత్మ కొరకు ఆకలిగా ఉండలేకపోతున్నావు, ఆత్మ సంబంధమైన దాహమే ఉండలేకపోతుంది. ఒక ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, ఒక మనిషి ఎప్పుడైతే పరిశుద్ధాత్మలో ఆనందించడం మొదలు పెడతాడో, పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని అనుభవిస్తాడో, ఆ మనిషిని ఈ భూమి మీద ఏది కూడా పరిశుద్ధాత్మతో సమానంగా సాటిస్ఫై చేయలేదు. ఆమేన్. బైబిల్లో ఒక ఆశ్చర్యమైన సంగతి నాకు ఎదురైంది. అపోస్తలుడైన పౌలు ఉన్నారు. ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఒకసారి పరీక్షించినప్పుడు, బాగా చదువుకున్న వ్యక్తి, లోక జ్ఞానం, లౌకిక జ్ఞానం తెలిసిన వ్యక్తి, ధర్మశాస్త్రమందు గమలీయేల పాదముల దగ్గర విద్యాభ్యాసం చేసి సెనెహెటరీ సభలో సభ్యత్వం పొందిన వ్యక్తి, సమస్తం ఎరిగినవాడు, జ్ఞానంగా, శుభ్రంగా, గౌరవంగా, పెద్దరికంగా బ్రతుకుతున్న మనిషి. అలాంటి మనిషి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యందలి ఆనందాన్ని అనుభవించడం మొదలుపెట్టాడో, తాను అనుభవించడమే కాక అనేకులకు ఆనందాన్ని పంచడం మొదలుపెట్టాడు. ఆమేన్. ఎప్పుడైతే ఆయన ఆ ఆనందాన్ని అనేకులకు పంచడం మొదలుపెట్టాడో, అవతల వారికి పట్టిన దయ్యాలు, శాపం, అపవిత్రత, దుర్మార్గత సమస్తం కొట్టివేయబడింది యేసునామములో. ఆమేన్. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 1వ వచనాన్ని ఒకసారి చదువుదాం. పౌలు కొంతమందిని చూసి ఎఫెసీ సంఘంలో ఆయన అడుగుపెట్టినప్పుడు, ఎఫెసీ పట్టణంలో ఆయన అడుగుపెట్టినప్పుడు కొంతమంది విశ్వాసుల్ని, భక్తుల్ని చూసి ఆయన అడిగిన మాట ఏంటో తెలుసా? మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందిదిరా? మేము పొందలేదన్నారు. ఆ క్రింద మీరు చదువుకుంటూ వస్తే, అయితే మీరు ఎట్లాగో విశ్వసించారు, పరిశుద్ధాత్మను పొందకుండా మీ విశ్వాసం ఎందుకు తగలేయడానికా? పరిశుద్ధాత్మ లేకుండా మీ భక్తి ఎందుకు? పరిశుద్ధాత్మ లేకుండా మీ ప్రార్థన ఎందుకు? పరిశుద్ధాత్మ లేకుండా మీకు పాట ఎందుకు? ఆరాధన ఎందుకు? ఆధ్యాత్మిక జీవితం ఎందుకు? అసలు నీ బాప్తిసమే చెల్లదు అని మరలా వారికి బాప్తిసం ఇచ్చి వారి మీద చేతి నుంచి ప్రార్థన చేసినప్పుడు మరలా వారు పరిశుద్ధాత్మ చేత నింపబడి అన్య భాషలతో మాట్లాడుతూ దేవుని స్తుతించడం మొదలు పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎఫెసీ పట్టణం, ఎందుకు ఎఫెసీ పట్టణం అని ప్రత్యేకంగా మాట్లాడుతున్నానంటే, ఎఫెసీ పట్టణానికి ఒక శ్రేష్టమైన అనుభవం ఉందండి. ఏ క్వాలిటీ ఉంది ఎఫెసీ పట్టణానికి? ఉన్నటువంటి క్వాలిటీ ఏంటంటే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. నీ క్రియలు, నీ కష్టము. చూడండి, ఎఫెసీ సంఘానికి ఉన్నటువంటి శ్రేష్టమైన క్వాలిఫికేషన్ని అపోస్తలుడైన పౌలు ఆనాడే గుర్తుపట్టాడు. ప్రకటన గ్రంథంలో యోహాను చేత రాయబడిన సంగతి అపోస్తలుడైన పౌలు గుర్తుపట్టి చెప్తున్నాడు. నీ క్రియలు, నీ కష్టము, నీ సహనం, అంటే వారి క్రియలన్నీ బాగున్నాయి. చాలా కష్టపడేటువంటి సంఘం, ప్రయాసపడే సంఘం, సహించే సంఘం అంట. నిందొస్తున్నా, అవమానం వస్తున్నా, ఏదొస్తున్నా సహించే సంఘం. ఇంకా దుష్టులను మాత్రం సహింపదు. అపోస్తులను కాని, చప్పట్లు కొట్టాల్సిన అద్భుతమైన విషయం. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ సంఘానికి ఉన్నటువంటి సూపర్ క్వాలిటీ ఏంటంటే, అపోస్తులు కాకుండా అపోస్తులమని చెప్పుకునే వారిని గుర్తుపడతారు. వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు. సేవ అంటే ఏదో, ఆత్మ అంటే ఏదో, అభిషేకం అంటే ఏంటో, భక్తి అంటే ఏంటో, ప్రార్థన అంటే ఏంటో, దేవుడు అంటే ఏంటో, పరలోకం అంటే ఏంటో, సంఘం అంటే ఏంటో వాళ్ళు గుర్తుపడతారు. అలాంటి ఎఫెసీ సంఘం అపోస్తులు ఎవరో, అపోస్తులు కాని వారు ఎవరో గుర్తించగలిగిన స్థాయిలో ఉన్నారు, కానీ అభిషేకం లేదు వాళ్ళకి. అందుకే అలాంటి సంఘాన్ని గురించి మాట్లాడుతున్నారు. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ ఎందుకు పొందలేదు? చూడండి,
పరిశుద్ధాత్మ అనుభవం ఈ కడవరి కాలంలో ప్రతి విశ్వాసికి, ప్రతి సంఘానికి చాలా ప్రాముఖ్యమైన అంశం. అది ఖచ్చితంగా ఆత్మను అడగాలి, ఆత్మను పొందాలి, అన్ని భాషల్లో ప్రార్థన చేయాలి. ఎందుకంటే పెదవుల ద్వారా పైపోయిన మాటలతో ప్రార్థనలు చేస్తే ఆ ప్రార్థనలు పరమునకు చేరవు, ఆ ప్రార్థనలు పరలోకం దాకా వెళ్ళవు. తండ్రి మనసును మార్చగలిగిన ఆత్మశక్తిని గుండెల్లో స్థాపించి ఆ ఆత్మ ద్వారా నువ్వు చేసే విజ్ఞాపన తండ్రి హృదయాన్ని కరిగించి నీ దేశాన్ని నువ్వు కాపాడుకోవాలి, సంఘాన్ని కాపాడుకోవాలి, నశించిపోతున్న ఆత్మల్ని రక్షించుకోవాలి. పరిశుద్ధాత్మ మూలుగులు ఈ కడవరి కాలంలో అవసరం. క్రైస్తవుడా, క్రైస్తవురాలా, దేవుని బిడ్డలారా, నాకు ఆశ్చర్యం అనిపిస్తుందండి. ప్రార్థన చేయమంటే ఒక ఆయన మా దగ్గరికి వచ్చాడు. బ్రదర్ ప్రార్థన చేయండి, ఇక మనం బయలుదేరదాం, విజయవాడలో మీటింగ్ చూసుకొని మరలా రిటర్న్ రావాలి, ప్రయాణానికి సమయమైంది, ప్రార్థన చేయమంటే ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ప్రభువా, కారును మీరు డ్రైవింగ్ చేయండి అయ్యా, టైర్లో గాలి తగ్గకూడదయ్యా, ఎక్కడ పంచర్ అవ్వకూడదయ్యా, ఎవరు ఆటంకపరచకూడదయ్యా, కారు అంతా బాగుపోయి రావాలయ్యా. ఏం ప్రార్థన చేస్తున్నారండి? ఎందుకు వెళ్తున్నాం? ఉద్దేశం ఏంటి? ఏమని ప్రార్థన చేయాలి? ఇంకా చాలా ఆశ్చర్యమైన, విచిత్రమైన ప్రార్థనలు ఉన్నాయి. చెప్పడానికి కూడా నాకు మనసు రావట్లేదు. తండ్రితో చేయాల్సిన ప్రార్థనలు ఇవి కాదు. ఎక్స్పెషల్లీ దిస్ మూమెంట్, ఇలాంటి టైంలో, ఇలాంటి సందర్భాల్లో, ఇలాంటి ఉపద్రవంలో పెదవులతో చేసే నీ ప్రార్థన పరలోకాన్ని చేరదు. ఆత్మ మూలుగు చేత నువ్వు తండ్రి పాదాలు పట్టుకుంటే తప్ప ఆయన కనికిరాన్ని పొందలేము. దేవుని బిడ్డలారా, సమయం ఆసన్నమవుతున్నప్పుడు, కాలం సంపూర్ణమవుతున్నప్పుడు కొంచెం ఆలోచన చేయండి. అపోస్తలుడైన పౌలు అంత పెద్ద ఎఫెసీ సంఘానికి ఇలాంటి ప్రశ్న వేస్తాడని వాళ్ళు ఊహించి ఉండరు కదా. బహుశా ఆశ్చర్యపోయి ఉండొచ్చు. అపోస్తులు ఎవరో, అపోస్తులు కాంది ఎవరో, సేవ అంటే ఏంటో, పిచ్చి పిచ్చి పిల్లకాయ ఆటలేంటో వాళ్ళకి తెలుసు. అలాంటి వారి దగ్గరికి వచ్చి పౌలు ఏమడుగుతున్నాడు? మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ పొందుతారు. వాళ్ళు ఏం సమాధానం చెప్తున్నారు? అసలు ఆత్మ సంగతి మేము వినలేదయ్యా. మరి ఎట్లా పొందారు బాప్తిస్మం? ఏం చేస్తున్నారు భక్తి? ఇన్ని రోజులు నువ్వేం చేస్తున్నావు భక్తి? అదే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 18వ వచనంలో చెప్పిన మాట గుర్తులేదా? అందరికంటే నేను ఎక్కువ భాషలు మాట్లాడుతాను, అందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను అంటాడే. ఈ మాట మర్చిపోయారా? మరి ఈ రోజు నువ్వు ప్రార్థనలోకి వచ్చినప్పుడు అన్ని భాషలతో ఒక్కసారైనా ప్రార్థన చేసావా? ఒక్క రోజైనా ప్రార్థన చేసావా? ఒక్క సందర్భంలోనైనా ప్రార్థన చేసావా? మరి నీకెందుకు రావట్లేదు? అనేకులు పొంది ఆనందిస్తున్న అభిషేకం నీకెందుకు లేదు? అట్లీస్ట్ ఆ ఆశ కూడా నీ గుండెల్లో లేదు, అందుకే నీకు లేదు. అనుభవం నీకు లేదు, ఆ ఎక్స్పీరియన్స్ నీకు లేదు. కారణం ఏంటంటే ఆ ఆశ కూడా నీకు లేదు. లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనం ప్రకారం అడిగిన వానికి నిశ్చయముగా నేను పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తానన్నాడు తప్ప అడగని వాడికి ఇవ్వడు. అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పిన వాగ్దానం పరిశుద్ధాత్మ గురించే కదా. మరి అదే మాటను దేవుడు చెప్పినప్పుడు నువ్వు ఎందుకు అడగలేదు? నువ్వు పరిశుద్ధాత్మను ఎందుకు అడగలేదు? ఈ అంత్య దినాల్లో ఖచ్చితంగా నువ్వు ఆత్మచేత నింపబడాలి. ఇది వాస్తవం. ఎందుకంటే ఎవ్వరూ లేని స్థలంలో అపోస్తలుడైన యోహాను ఆత్మచేత ఆత్మవశుడై ఉన్నాడంట. ఆత్మవశుడై ఆయన ఎదుటి రాగానే ఏమయ్యాడు? అదే 1వ అధ్యాయం 17వ వచనంలో ఆత్మవశుడైన వాడు ఆయనను చూస్తాడు. చూడగానే హల్లెలూయా, ఆత్మవశుడైన వాడు చనిపోడు, చచ్చిన వాని వలె మారతాడు. నువ్వు ఆత్మచేత నింపబడితే సస్తావు, కానీ చావు. ఈ అంత్య దినాల్లో నీలో కొన్ని చావాల్సిన అనుభవాలు ఉన్నాయి, చచ్చిపోవాల్సిన అనుభవాలు కొన్ని ఉన్నాయి. అవి చచ్చిపోవాలి, నువ్వు చచ్చిపోకూడదు. చచ్చిన వాని వల్లే పడ్డా ఆయన చూస్తున్నా. నిజంగా బై గాడ్స్ గ్రేస్ ఆయన కనీసం ఆయన చూశాడు. ఆయన ముఖ దర్శనం, ఆయన వర్ణించి ఆ వర్ణన చూసినప్పుడు వెంట్రుకలు లేచి నిలబడతాయండి. ఆ భాగ్యం మనకన్నా దొరికింది.
పాపం అపోస్తులు చాలామంది ఆయన ముఖ దర్శనం చేయలేకపోయారు. యోహాను చూసి రాసిన ఆ సంగతి ఈరోజు మన చేతికి దొరికింది. మనం ధన్యులం. చక్కటి మాటలు చెప్తాడు. ఒకసారి మరల చదువు, 17-18 వచనాలు. యుగ యుగాలు సజీవంగా ఉన్నాడంట. హల్లెలూయా. ఆయన చూడగానే చచ్చిన వాని వలె పడ్డాడు, కానీ చావలేదు. సజీవుణ్ణి చూసినప్పుడు, దేవుని చూసినప్పుడు, ఆత్మవశుడై ఉన్నప్పుడు నువ్వు దేవుని చూస్తావు. లేకపోతే నీ జన్మలో నువ్వు దేవుని ముఖ దర్శనం చేయలేవు. 100 సార్లు బైబిల్ చదువు, 1000 ప్రార్థనలు చేయి, 1,000,000 ప్రార్థనలు చేయి, లెంట్ డేస్ పాటించు, నీ ఇష్టానుసారంగా చేయి. ఆత్మవశుడు కాకపోతే, ఆత్మ స్వాధీనం లేకపోతే, ఆత్మ పరోక్షం నీ జీవితంలో అనుభవం లేకపోతే నువ్వు దేవుని ముఖ దర్శనాన్ని చూడలేవు. లేకపోతే నువ్వు కలగని టీవీల్లో, సెల్ ఫోన్లో, ఫోటోలో చూసిన యేసు ప్రభు బొమ్మ చూసి ఆయనే దేవుడని భ్రమపడాల్సిందే తప్ప సజీవుని ముఖ దర్శనాన్ని చేయలేవు. ఆత్మవశుడైన వాడు ప్రభువుని చూస్తాడు. హృదయ శుద్ధి కలిగిన వాడు ప్రభువుని చూస్తాడు. ప్రభువుని చూసిన మరుక్షణం చచ్చిన వాని వలె మారిపోయాడు, కానీ చావలేదు. ఈరోజు నీ జీవితంలో చచ్చిపోవాల్సిన నీ క్రియల్లో చచ్చిపోవాలి, నీ పాపంలో చచ్చిపోవాలి, నీ అపవిత్రతలో చచ్చిపోవాలి, మోసం చేసే అనుభవంలో చచ్చిపోవాలి, స్వామర్థనంలో చచ్చిపోవాలి, అవిధేయతలో చచ్చిపోవాలి, అహంకారంలో చచ్చిపోవాలి, గర్వంలో చచ్చిపోవాలి, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసే అనుభవాలు చచ్చిపోవాలి. పరిశుద్ధతలో బ్రతకాలి, ప్రార్థనలో లేవాలి, విజ్ఞాపనలో మోకాళ్ళు వేయాలి. ప్రభు ఎదుట ఉండాల్సినది. చచ్చిన వాడినైతిని కానీ వెంటనే ప్రభు మాట్లాడతాను, భయపడొద్దు, భయపడకు. ఆమేన్. ప్రభు చెప్తాడు భయపడొద్దని, కానీ ఆయన చూసిన వాడు చచ్చిన వాడు అయిపోతాడు. నువ్వు అపోస్తులు ఎవరో కాని ఎవరో గుర్తుపట్టే ఆ రేంజ్ నీకుంటే ఆత్మవశుడు అయిపోతావు. ఆత్మలో ఆనందించడం తెలుస్తావు. ఎవడు దొరికితే వాడిని ఎత్తి చేయి పెట్టాడు అనుకో, అంతే సంగతులు. పౌలు రావాలి, పౌలు అడుగుతాడు, ఆత్మను పొందావా అంటాడు. అప్పుడు నువ్వేమన్నాలి? ఇట్లాంటి మాకు చెప్పమాక, మా చర్చిలు ఇటు చెప్పరు, మా ఊర్లు ఇటు చెప్పరు, మా సంస్థ ఇటు చెప్పదు. కానీ వారిని నువ్వు అంగీకరించావు కనుక వాళ్ళు చెప్పరు, నీ బతుకంతే. అపోస్తులుడైన వాడు ఖచ్చితంగా అడుగుతాడు, ఆత్మను పొందావా అంటాడు. అపోస్తులుడి బోధ ఇలాగుంటుంది. అపోస్తులుని ఎవరో వివేచించిందంట ఎఫెసీ సంఘం. అపోస్తులు ఎవరో, అపోస్తులమని చెప్పుకునేది ఎవరు గుర్తుపట్టిండు ఎఫెసీ సంఘం. నువ్వు ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళని, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది, ఎట్లా పడితే అట్లా అంగీకరిస్తున్నావు. నీకేం కావాలయ్యా అంటే ఆ కింద మాట చదవమ్మా, 18-19 వచనాలు చదువు ఒకసారి. చూసారా, అపోస్తుల్ని బాగానే గుర్తుపట్టావు, అయినను నీకున్న ప్రేమ స్తోత్రం. చదువు. వదిలితేవి ఏ స్థితి, ఎఫెసీ సంఘానికి దేవుడు చెప్తున్నాడు చూడండి, ఏ స్థితిలో నుంచి నువ్వు వచ్చావో, నీకున్న మొదటి ఆ మాటను పట్టుకో. మొదటి విశ్వాసం, మొదటి ప్రేమ, మొదటి ఆసక్తి, మొదటి భారం, మొదటి భక్తి, మొదటి బాధ్యత, ఆ మొదటి ఉజ్జీవం పోయింది. నువ్వు విశ్వాసంలోకి రాలేవు. మరల చదువు. వదిలేవని తప్పు ఒకటి మోపవలసి ఉంది. చాలు. సంఘానికి అంత్య దినాల్లో దేవుడు చెప్తున్నాడు చూడండి, ఆ మొదటి అనుభవాలు నేను వదిలేశాను. ఈరోజు విశ్వాసులకి ఎక్కడుందండి ఈ మొదటి అనుభవాలు? ఎక్కడున్నాయి? విశ్వాసుల రేంజ్ పెరిగిపోయింది. సేవకుడిని దాటిపోయారు, సేవకుడికే సలహాలు చెప్పే రేంజ్కి వెళ్ళిపోయారు. అపోస్తులకే అభిషేకం చేసే రేంజ్కి విశ్వాసులు ఎదిగిపోయారు. కారణం ఏంటంటే అంత్య దినాల్లో గుర్తించట్లేదు, వాక్యం ఏంటో గుర్తించట్లేదు, ఉపదేశం ఏంటో గుర్తించట్లేదు, క్రమం ఏంటో గుర్తించట్లేదు. పడిపోయారు, పడిపోయిన అనుభవాలు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడికి అప్పగించుకోండి. ఆయన నడిపించే నడిపింపు చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. గాఢంధకారపు లోయల్లోకి వెళ్ళినట్టుగానే ఉంటుంది, కానీ ఆ తర్వాత శాంతికరమైన జలముల యొద్దకు తీసుకొస్తాడు దేవుడు. ఆమేన్. శత్రువుల మధ్యలో నడిపించినట్లుగానే ఉంటాడు, కానీ వారి మధ్యలో నీకు జయమిస్తాడు, వారి ఎదుట నీకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు దేవుడు. ఆయన ఆలోచనలు వేరు, నీ ఆలోచనలు వేరు.
ఈ అపోస్తుల బోధ కొంచెం కఠినంగా కష్టంగా ఉన్నప్పటికీ అంగీకరించి అప్పగించుకోగలిగితే ఆశీర్వదించబడతావు. ఇంకా నువ్వు స్వస్థత దగ్గరే, కులం దగ్గరే, మతం దగ్గరే, ఇంటి పక్కనే, సమీపంగానే వీటి గురించి ఆలోచన చేస్తే అక్కడే ఆగిపోతావా? పరిశుద్ధాత్మ కొరకు ఆశ కలిగి బెత్లెహేము బావి యొద్దకు పరిగెత్తి దేవుని రాజ్యంలో అడుగు పెడతావా? ఆలోచించు దేవుని బిడ్డ, కాలం సంపూర్ణమైంది. నువ్వు విశ్వాసవి, నీకు అభిషేకం ఉందా? విశ్వసించినప్పుడు, బాప్తిస్మం పొందినప్పుడు నువ్వు పరిశుద్ధాత్మను పొందావా? ఆత్మలో ఆనందిస్తున్నావా? ఆత్మలో ప్రార్థన చేస్తున్నావా? ఆత్మలో విజ్ఞాపన చేస్తున్నావా? పరిశుద్ధాత్మకు అప్పగించుకున్నావా? ఆయన నడిపింపులో నువ్వు ఉన్నావా? ఒక్కసారి ఆలోచన చేయి. ఎందుకంటే ఈ అంత్య దినాలలో అపోస్తులు కాకయే అపోస్తులమని చెప్పుకొని కొంతమంది మోసం చేస్తున్నారు. ఎస్, అపోస్తుల బోధ అంటున్నారు. ఎక్కడుంది అపోస్తుల బోధ? కొన్ని విషయాలు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తాయి. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 1-2 వచనాలు చదువు, నేను ముగిస్తున్నాను. ఇంచుమించు 4 గంటల సమయంలో పేతురు యోహాను దేవాలయంలోకి ఎక్కిపోవచ్చుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు, చూసారా, ఇంచుమించు 4 గంటల సమయంలో పేతురు యోహాను దేవాలయంలోకి వెళ్తున్నప్పుడు కుంటివాడు ఒకరిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. అపోస్తులు దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు ఈ కుంటివాడు లోపలికి వెళ్తున్న వారిని, వస్తున్న వారిని చూసి అడ్డుకుంటున్నాడు. అపోస్తులు కూడా వెళ్తున్నారు. వారి వైపు చూసి వారి యొద్ద ఏమైనా దొరుకునేమోనని చేతులు జాపాడంట. ఆ చేతులు జాపినప్పుడు పేతురు యోహానులు ఆ కుంటివాడి వైపు చూసి, వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ మాకు కలిగిందే నీకు ఇష్టం, యేసు నామములో లేచి నడవమన్నారు. అపోస్తులు చెప్పే మాటలు అవి. ఈరోజు అపోస్తులని చెప్పుకొని చేతులకు రింగులు పెట్టుకుంటున్నాడు, అపోస్తులని చెప్పుకొని గోల్డ్ వాచీలు వేసుకుంటున్నాడు, అపోస్తులని చెప్పుకొని మెల్ల చైన్లు వేసుకుంటున్నారు, అపోస్తులని చెప్పుకొని చెవులకి ముక్కులకి బంగారాన్ని తగిలించుకున్నారు. అపోస్తుల దగ్గర వెండి బంగారాలు లేవు. మరి వాళ్ళ దగ్గర ఎందుకు ఉన్నాయి? అలాంటి వారిని నువ్వు యాక్సెప్ట్ చేసావా? నువ్వు ఎఫెసీ సంఘానికి సంబంధించిన మనిషివి. నీలో మొదటి భక్తి భారం పోయినాయి, విశ్వాసం పోయింది, అభిషేకం పోయింది. నీ దీపస్తంభాన్ని దేవుడు తీసివేసే రోజులు ఆసన్నమైనవి. ఇది సత్యం. ఎస్, అపోస్తులు కాని వారిని నువ్వు ఎందుకు అంగీకరిస్తున్నావు? అపోస్తుల దగ్గర వెండి బంగారాలు లేవు, అపోస్తుల దగ్గర ధనధాన్యాలు లేవు. అపోస్తులు కలిగింది యేసు నామ స్మరణ ఒకటే, అపోస్తులు కలిగింది ఆత్మల భారం ఒకటే, అపోస్తులు కలిగింది యేసయ్య నిమిత్తము శ్రమ పడటం ఒకటే, అపోస్తులు కలిగింది ఆత్మ వశుడై ఉండటమే. ఇది అపోస్తులత్వం, ఇది అపోస్తులత్వం, ఇది అపోస్తులత్వం. ఈ అనుభవం నీకుందా? సంఘానికి ఉందా? నీ సేవకుందా? నీ సేవకుడికుందా? ఈ అనుభవం లేకపోతే మారు మనసు పొందు, మరలా మొదటికి రా, మరలా బాప్తిసం పొందు, నూతన అభిషేకాన్ని, నూతన ఆత్మను పొందుదా. నువ్వు ఎప్పుడైతే ఈ అభిషేకంలోకి వస్తావో ఆశీర్వదించడం ఆయన మొదలు పెడతాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు మేలు దగ్గర, స్వస్థత దగ్గర, లోక కార్యం దగ్గర, వెండి బంగారాల దగ్గర ఆగిపోవద్దు. అద్భుతమైన ఆటి కంటే మించిన ఆశీర్వాదాలు నా యేసయ్య పాదాల దగ్గర ఉన్నాయండి. వెండి బంగారాలు ఎక్కడ ఉన్నాయి తెలుసా? అపోస్తుల పాదాల దగ్గర ఏమున్నాయి? భూములైనను, ఇల్లైనను, ఆమేన్, వారికి కలిగిన చర స్థిర ఆస్తి అమ్మి ఉన్నది తెచ్చి వాళ్ళ పాదాల దగ్గర పెట్టారండి. అపోస్తుల చేతులకి, మెల్లకి, చెవులకి, ముక్కులకి లేవు, వారి పాదాల దగ్గర ఉన్నాయి అవి. గుర్తుపట్టు, అపోస్తులు ఎవరో, అపోస్తుల సేవేదో. గుడ్డితనంలో బ్రతకమాక, కాలం సంపూర్ణమైంది. దేవుని ఎదుట నిలబడినప్పుడు నీ విశ్వాసాన్ని గురించిన లెక్క అప్పచెప్పవలసి ఉంది, నీ భక్తిని గురించిన లెక్క తూకం వేయవలసి ఉంది. మారు మనసు పొందు, పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ప్రార్థన చేయి, ఆత్మలో ప్రార్థన చేయి, ఆత్మలో విజ్ఞాపన చేయి. ఈ అనుభవాల్లోకి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశపడుతున్నాడు. ఉజ్జీవింపజేసినప్పుడు కాదు, డ్రమ్ములు కొట్టినప్పుడు కాదు, నిన్ను బలపరిచినప్పుడు కాదు, నిరంతరం 24/7 ఆత్మ వశుడవై నువ్వు బ్రతుకుదువుగాక. పరిశుద్ధాత్మ ఎమ్మలి ఆనందములో నీ జీవితాన్ని కట్టుకుందువుగాక. ఎప్పుడైతే ఒక మనిషి ఆత్మలో తన జీవితాన్ని కట్టుకుంటాడో ఆటోమేటిక్గా ప్రభు ఆశీర్వదించాల్సిన ప్రతి దీవెన ఆ కుటుంబం మీద కుమ్మరిస్తాడు దేవుడు. ఎస్ బిడ్లారా, ఈ అంత్య దినాల్లో
మరొక్కసారి దేవుని పక్షపాతిగా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ కొరకైనటువంటి ఆసక్తి మీలో రావాలి. లోకం కొరకు, లోకాశల కొరకు, ఈ లోకం సంబంధించిన వాటి కొరకు కాదండి. అలంకరించుకోవడానికి, ఆస్తులు సంపాదించుకొని కూడబెట్టుకోవడానికి సమయమా? రథాల వెంట పరిగెత్తడానికి, లోకం వెంట వెంబడించడానికి ఇది సమయమా? దేవుని దినములు చెడ్డవి, రాకడ దినముల్లో ఉన్నాం. ప్రార్థన చేయండి, ఆత్మవశుడై ఉండండి. ప్రార్థన చేసి అద్భుతాలు జరిగిన ఆ రోజుల్లోనే వాళ్ళు వాటి వైపు చూడలేదండి. మనకెందుకండి అవన్నీ? అంత్య దినాల్లో ఉన్నాం. మారు మనసు పొందుదాం. నీకు కలిగిన మొదటి స్థితి, మొదటి భక్తి, మొదటి విశ్వాసం, మొదటి ఆశ, మొదటి భారం ఉన్నాయో కోల్పోయావో గుర్తుపట్టు. గర్వము, అహంకారము, లోక సంబంధమైన వ్యామోహము, వీటితో ఆధ్యాత్మిక జీవితాన్ని ముందుకు కొనసాగించలేము. కనుక అంత్య దినాల్లో ఒక్క క్షణం తలలో ఉంచి కళ్ళు మూసుకొని మారు మనసు పొంది ఒక చిన్న